శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్, దర్శి. పొదిలి పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో హబీబుల్లా ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ తన కుమారుడు హబీబుల్లా పేరుతో ఫౌండేషన్ స్థాపించి గత 7 సంవత్సరాలుగా సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు పాల్గొని ప్రసంగించారు. అలాగనే వివిధ రంగాల్లో చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొదిలి మండల పరిధిలోని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అలాగనే వివిధ శాఖల్లో ఉన్నత సేవలు అందించిన అధికారులను, పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవంతంగా ముగియడంతో హబీబుల్లా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడానికి నేను హబీబుల్లా ఫౌండేషన్ కరీముల్లాగా నేను వచ్చి ఇన్వైట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆనందం రెడ్డిపోయింది. ఎందుకు అంటే మా సార్ వచ్చారు, గిరిధర్ శర్మ సారు. నేను పూసలపాడు జెడ్పీ హై స్కూల్లోనే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. హై స్కూల్లో మాకు మ్యాథ్స్ టీచరు సార్ శర్మ సార్. సో సార్ని ఇక్కడ సార్తో పాటు వేదిక పంచుకోవడము నా ఆనందానికి కారణం. సో మనకు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే క్వాలిటీ ఉండదు, సరిగా చెప్పరు, ఫెసిలిటీస్ ఉండవు అనే అపోహ ఉండేది. సో ఎనీవే ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతము ప్రభుత్వ స్కూల్స్లో, పాఠశాలల్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా బాగా పాఠాలు బోధిస్తూ ఉన్నారు. సో వాటిని మీరు సక్రమంగా వినియోగించుకొని మీకు, మీ కుటుంబానికి, అలాగే సమాజానికి మేలు చేసే పౌరులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ, అదేవిధంగా హబీబుల్లా ఫౌండేషన్ గురించి నేను ఇక్కడ తహసీల్దార్గా పోయిన సంవత్సరం ఆగస్టులో జాయిన్ అయిన ఒక 2 monthsలో మనకు విజయవాడ వరదలు వచ్చిన తర్వాత వాళ్ళు వాలంటరీగా నాతో మాట్లాడారు. మా వైపు నుంచి ఏమైనా సహాయం కావాలంటే మేము చేస్తాము, అక్కడ వాళ్ళను ఎలా రీచ్ అవ్వాలో మాకు తెలియదు అని చెప్పారు. సో ఈ వరదలు వచ్చినప్పుడు తహసీల్దార్స్ అందరికీ, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పనిచేసే వాళ్ళందరికీ డ్యూటీలు వేశారు. దాంతోపాటు మేము వ్యాన్స్ పెట్టి ఇక్కడ ఫుడ్ సప్లైస్ ఇక్కడ నుంచి సప్లై చేశాం. అందులో భాగంగా వీళ్ళు మేము ఎలా వాళ్ళకి సహాయం చేయాలి అని మాకు తెలీదు అని చెప్పినప్పుడు ఆ కార్యక్రమంలో వీళ్ళు ఫుడ్ సప్లైస్ మాతో పాటుగా తయారు చేసి అక్కడికి వరద బాధితులకి చేరవేర్చారు. సో అప్పటి నుంచి నాకు ఈ హబీబుల్లా ఫౌండేషన్ కార్యక్రమాల గురించి తెలుసు. సో కరీముల్లా బేగ్ గారు రిటైర్ అయిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సొసైటీకి ఉన్నంతలో ఏదో ఒక మంచి చేయాలి అనే దార్శనికమైన కారణంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయనతో పాటు చుట్టుపక్కల మనలాంటి వాళ్ళందరినీ ఈ గివ్ బ్యాక్ టు ద సొసైటీకి మనం ఏదో కొంత మన రుణం చెల్లించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాన్ని విజయవంతంగా నడుపుతూ ఉండడం, అన్ని రకాల సహాయ కార్యక్రమాలు అందించడము అందరికీ మనకు ఆదర్శనీయము. అలాగే మనం కూడా అలాంటి కార్యక్రమాలను చేయడానికి స్ఫూర్తిదాయకం. సో ఈ పాపకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ హబీబుల్లా బేగ్ ఫౌండేషన్ తరఫున అందిస్తున్నారు.
శ్రీ రాచర్ల ఎంఈఓ గారు శ్రీ శర్మ గారి చేతుల మీదుగా జి ప్రసన్న లక్ష్మికి తిరుమల రెడ్డి గారి అమ్మాయి వారు ఈ బాబుకి అందిస్తున్నారు. సంపాదించాలి ఈ అమ్మాయికి 2000 రూపాయల క్యాష్ శేషావళి గారి చేతుల మీదుగా ఈ పాపకు అందిస్తున్నారు. వారికి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఈఓ గారు SVCH సుబ్రహ్మణ్యం క్యాష్ అవార్డు మరియు సర్టిఫికెట్స్ అవార్డు మరియు సర్టిఫికెట్లు అందిస్తున్నారు. శ్రీ షబీర్ గారి చేతుల మీదుగా అందిస్తున్నారు. మా సెకండ్ MPC వారి తరఫున వారి లెక్చర్గా ఈ అవార్డు అందజేయబడుతుంది. గారు శ్రీ నాగరెడ్డి గారి చేతుల మీదుగా ఈ పాపకు 552 వాస్తవంగా ఒక మంచి పని దీనికి కూడా SBI మేనేజర్ గారు సాహు గారి చేతుల మీదుగా ఈ 10th క్లాస్ కూడా 2000 రూపాయల క్యాష్ అవార్డు ఎకనామికల్ శంకర్రావు గారి చేతుల మీదుగా అందిస్తున్నాం. నెక్స్ట్ పీసీపల్లి ఎంఈఓ సంజీవ్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కే నందిని వారి జకీరా సుల్తానా 8th క్లాస్ నాగశ్రీ గారు మరియు హనుమంతరెడ్డి గారు ఒకరోజు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అక్కడ అమ్మాయి అందులో పాల్గొంది. వారి ఆర్థిక స్థితి పరంగా వారికి 3000 రూపాయల క్యాష్ అవార్డును గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ HM కర్మన్ బీబీ గారు, అలాగే కాజా మస్తాన్ గారు మరియు సృజన వీరిని ఈ పాపకు అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ అమ్మాయి చాలా నేర్చుకోవాల్సి ఉంది, బాగా చదవాలి, మంచి ఉద్దేశంతో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. పాపకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు టేక్ ఫౌండేషన్. వారి కుటుంబానికి సౌహార్దంగా ఈ ఆర్థిక సహకారాన్ని 50,000 రూపాయల క్యాష్ టీచర్ అందజేయడం జరుగుతుంది. రేపు ఆ పిల్లలకు వాళ్ళకి ఓకే సార్, థ్యాంక్ యూ.
ఆదివారం రోజు పాటల బీచ్కు కూడా స్పెషల్ సర్వీస్ వేశారు. ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవహ్యపా దివాసః దేవామిదం మే సుమనస్య మానౌ దివి దేవావసరో వారిని సన్మానిస్తారు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్య ఆగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువేణ హవిషా తస్మై సర్వతో జయమంగళో శతమానం భవతి శతాయు పురుషస్య దేత్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతే. శతమానం భవతి గుర్తుకు తీసుకొచ్చారు శ్రీ ఆర్ శ్రీనివాసులు గారు. ఉత్తమ ఎంఈఓ గారు, హెచ్ఎం గారు అనేక సార్లు అవార్డులు అందుకున్నారు వీరు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్తు సర్వ ముందుంటారు. వీరికి బేక్ ఫౌండేషన్ తరఫున సన్మానం. ఓం షన్నో మిత్ర సంవరుణః శర్మ ఇంద్రో బృహస్పతిః విష్ణురం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉతం వదిష్యామి సత్యం వదిష్యామి. అకాడమిక్ గా ఎక్సలెంట్ పర్సన్స్, పాఠశాలను నడుపట్లో సిద్ధహస్తులు, కనిగిరి ఎంఈఓగా పనిచేస్తున్నారు. వారికి బేక్ ఫౌండేషన్ అభినందనలు సన్మాన రూపంలో అందిస్తాము. తన కార్యక్రమంగా వారు తన కార్యక్రమాన్ని ఎంఈఓ సంఘ వారి ద్వారానే మా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. శ్రీ జరుగుతున్నారు. శ్రీ బేగ్ గారు, గురుస్వామి గారు, షబ్బీర్ గారు, ఎలమందారెడ్డి గారు, అలాగే ఆదరిస్తున్నారు మరియు అవకాశాలు కల్పిస్తున్నారు. వారికి పదవి విరమణ పొందుతున్నారు. వారికి సమస్తాతం కరుణానిధి కరుణయ మార్తాండ వంశేయ కౌసల్యా విజగంత సంభవ కృతే జన్మన్య సాధారణే. వారికి ఇవన్నీ తట్టుకునే శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఈ సన్మానాన్ని అందిస్తున్నారు. ఓం దేవస్య గృహే వదయో వసంతి దేవసః దేవామిదం మే రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్తు సర్వ